హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పూరీలోకి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానిలోకి కావాల్సిన పదార్థాలు ఎలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ బాండి పెట్టుకుని ఆయిల్ వేసి దానిలో పోపు దినుసులు వేయాలి. 1 రెడ్ చిల్లీ, ఆనియన్స్, 2 ఆనియన్స్ ఇలా పొడవుగా కోసి వేయాలి. గ్రీన్ చిల్లీ 1 క్యారెట్, ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. ఫస్ట్ బాగా మెత్తగా అయ్యే వరకు. దీనిలో కొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇట్లా మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఇట్లా క్రిస్పీగా ఉన్నప్పుడే దీనిలో 1 స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టుగా 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, కారం మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం, 1 స్పూన్ కారం వేసి మొత్తం ఒకసారి కలుపుకొని దీనిలో వాటర్ వేయాలి. వేసి దీనిలో 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసుకొని దీన్ని ఇందులో కలపాలి. డైరెక్ట్గా శనగపిండి వేస్తే గడ్డలు కట్టుద్ది, అందుకని దీనిలో కొంచెం వాటర్ వేసి ఇట్లా లిక్విడ్ లాగా కలుపుకున్నాను. లిక్విడ్ లాగా కలుపుకున్నది ఇందులో వేయాలి. కొంచెం వాటర్ వేయాలి. దీనిలో ఒక 2 or 3 చిన్న చిన్న పొటాటోస్ తీసుకుని బాయిల్ చేశాను. బాయిల్ చేసినవి ఇట్లాగా స్మాష్ చేసి వేయాలి. ఇలా అవుద్ది. మొత్తం ఒక 5 to 10 minutes బాగా బాయిల్ అయ్యేంత వరకు ప్లేట్ పెట్టి ఉంచాలి. ఇలా పూరీ కర్రీ ఒక 10 minutesకి థిక్గా ఇలా అవుద్ది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పూరీ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనిలో కొంచెం చిన్న ముక్క లెమన్ ఇట్లా పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పూరీ కర్రీ రెడీ. ఇది మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.